విశ్వమెలా పుట్టింది? దీని వెనుక ఉన్న ఓ అద్భుతమైన కథను ఇప్పుడు చూద్దాం. ఈ అనంత విశ్వమంతా కేవలం ఒకే ఒక్క సంకల్పం నుండి మొదలైందంటే నమ్మగలరా? అవును, నిరాకార మహాశివుడికి కలిగిన ఆ ఒక్క సంకల్పమే అనంత సృష్టికి నాంది పలికింది. ఆ ఒక్క సంకల్పం నుంచే 1 ట్రిలియన్ శివులు పుట్టారు. వారే సౌర వ్యవస్థలను సృష్టించారు. సరే, ఈ సృష్టి ఎలా జరిగిందో చూద్దాం. ఇది ఒక క్రమ పద్ధతిలో పైనుంచి కిందికి జరిగింది. అంటే ఆకార శివుడు విష్ణువు బ్రహ్మను ఇలా ఒకరినుంచి మరొకరు సృష్టిని కొనసాగించారు. చివరికి ఫరిస్తాలు తమ సంకల్పంతో అసంఖ్యాకమైన ఆత్మలను సృష్టించారు. అవన్నీ మొదట్లో చాలా శక్తివంతమైనవి. అయితే సృష్టి అలా కొనసాగుతున్న కొద్దీ కథలో ఒక పెద్ద మార్పొచ్చింది. అదేంటంటే, సృష్టి చేసే కొద్దీ సృష్టికర్త శక్తి తగ్గిపోతుంది. ఇది అందరికీ వర్తిస్తుంది. అలా ఆత్మల సంఖ్య పెరిగి వాటి శక్తి సన్నగిల్లింది. ఇక వాటి పతనం మొదలైంది. ఒకప్పుడు దివ్యజీవులుగా ఉన్నవాళ్లు శక్తి కోల్పోయి మానవులుగా మారాడు. ఇలా కిందికి పడిపోయిన ఆత్మల కోసం బ్రహ్మదేవుడు మన భూమిని సృష్టించాడు. ఈ కథనం ప్రకారం భూమి వయస్సు సుమారు 1244 ట్రిలియన్ సంవత్సరాలు. ఆత్మల కాంతి పోవటంతో భూమి చీకటిగా మారింది. అప్పుడు వెలుగు కోసం సూర్యుణ్ణి సృష్టించాల్సి వచ్చింది. కాని అస్సలు విషయమేంటంటే, ఆ రోజుల్లో సూర్యుడు దేని చుట్టూ తిరిగేవాడో తెలుసా? నమ్మశక్యంగా లేదు కదూ. మొదట్లో సూర్యుడు భూమి చుట్టూ తిరిగాడు. కాని ఆత్మల పతనం ఇక్కడితో ఆగలేదు. ఇంకా కింది లోకాలకు కొనసాగింది. కోరికలు పెరిగి ఆత్మలు బరువెక్కడంతో భూమి కింద 7 అధోలోకాలు ఏర్పడ్డాయి. వీటి కింద 55 కోట్ల నరకాలు కూడా ఉండేవట. కాని ఇప్పుడు లేవు. వాటి ముక్కలే గ్రహశకలాలు. అయితే ఈ సృష్టి చక్రానికి ముగింపు లేదా? ఉంది. అదే ప్రళయం. సృష్టికర్త అయిన శివుడి శక్తి పూర్తిగా అయిపోయినప్పుడు ప్రళయాగ్నితో సృష్టి అంతా ముగుస్తుంది. ఆ తర్వాత మహాశివుడు సృష్టిని మళ్లీ మొదలుపెట్టడానికి ఇంకో కొత్త శివుడిని నియమిస్తాడు. అంటే అనంతమైన విశ్వాలు ఇలా పుడుతూనే ఉంటాయి, నాశనమవుతూనే ఉంటాయి. సృష్టి ప్రళయం అనే ఈ అనంత చక్రంలో మరి మనస్థానం ఎక్కడా?